ఆలయ గంటలు రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా అర్చక దళమా, మేలులు చేసిన మన ప్రభు తండ్రిని. దేవుని జనమా క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని ఆరతులిడుచు పూజింతుము, ఆరతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద బాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణకు నిలయ విజ్ఞాన రూప, నీ మహిమలను కీర్తింతుమయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మార్నేని జోజయ్య, మరియా రత్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, శ్రీమతి జి కమలమ్మ రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి 75వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. రాబర్ట్ జెమోని 15వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి. మోసెస్ అన్నీ సిల్వియా, కరుణాకర్ సాండ్రా, ఆరోన్ బెర్నడిన్, లియోన్ జాన్ మరియు రిషన్ అంతోనిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్ కుమార్ సృజన దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఎద్దనపల్లి జయరాజు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పూదోట నిర్మల మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తేరా దేవసుందరం మరియు రాజ్యలక్ష్ములకు ఆయుర ఆరోగ్యములు, సంతోషమ్మకు ఆయుర ఆరోగ్యములు, తబిత సుష్మలకు గర్భఫలం దయచేయమని, ఆగస్టు నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న తేరా తబిత, సరిత, ప్రసాద్, విజయ్, సుష్మా, ప్రణవ్, రోజాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తేరా ఆమోస్ గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ ఆగస్టు మాసంలోనికి ప్రవేశించినటువంటి మనము తల్లి అయినటువంటి తిరుసభ ఈ పవిత్ర శనివారం రోజున మనందరికీ కూడా ఒక గొప్ప పునీతుని చూపిస్తూ ఉన్నారు. పునీత అల్ఫోన్సు మరియా లిగ్వేరి. ఈయన పీఠాధిపతి, శ్రీసభ వేద పండితుడు. ఇటలీ దేశంలో నేపల్స్ అనే ప్రాంతంలో జన్మించి, ధనిక కుటుంబంలో జన్మించి, అనేకమైనటువంటి శాస్త్రాలలో న్యాయశాస్త్రము, నీతి శాస్త్రాలు, అనేకమైనటువంటి వాటిల్లో పట్టును సంపాదించి ఎన్ని శాస్త్రాలలో నిమగ్నమైనా నిపుణులైనా కానీ చివరికి దేవుని శాస్త్రాన్ని చదవాలనుకున్నాడు. అందుకనే ఈరోజు మనం ఆయన ఈ రక్షణ సభకు సంబంధించిన రెడెంప్టరిస్ట్ సభకు సంబంధించిన రక్షణ సభకు సంబంధించిన ఈ పునీత లిగ్వేరి అల్ఫోన్స్ వారి యొక్క పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు, ఈ నెలలో మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఆశీర్వదించబడాలని, అలాగే మనము కూడా సత్యాన్ని పలకటానికి, ధర్మాన్ని పాటించటానికి కావలసినటువంటి దైవానుగ్రహాలు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ, యోగ్యమైనటువంటి రీతిలో పాల్పంచుకునే ముందు మనం కట్టుకున్నటువంటి పాపములను మన్నించుకుని ప్రభుని క్షమాభిక్షను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ నీ శ్రీసభ నుండి కొంకృత పుణ్యాత్ములను ఎందరినో రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్స్ అడుగుజాడలలో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధమున స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుడు. నీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించి మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సంగతులనెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు, 24వ వచనము. ఇర్మియాను గూర్చి యాజకులు, ప్రవక్తలు, నాయకులతో, ప్రజలతో ఇతడి నగరమునకు వ్యతిరేకంగా ప్రవచనము చెప్పెను. కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలేను. మీరు కూడా ఇతని మాటలు వింటిరి కదా అనిరి. కానీ నేను వారికిట్లు జవాబు చెప్పి తిని, నేనీ దేవాలయమునకు, నగరమునకు వ్యతిరేకంగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను. కనుక మీరు మీ మార్గములను, క్రియలను మార్చుకొని ప్రభునకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనసు మార్చుకొనును. తాను నిశ్చయించుకున్నట్లుగా మిమ్ము నాశనము చేయడు. నా మటుకు నేను మీ ఆధీనముననున్నాను. మీకు ఉచితముగా, న్యాయముగా తోచిన దానిని మీరు చేయవచ్చును. కానీ ఈ సంగతి గూర్చి మీరు నన్ను చంపుదురేని మీరు ఈ నగరవాసులు ఒక దోషిని చంపినట్లుగాను ఈ సంగతులెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతటా నాయకులు,
ప్రజలు యాజకులతో ప్రవక్తలతో ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదిగా మాట్లాడెను కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అనిరి. కానీ షాఫాను కుమారుడు అహీకాను నా కోపు తీసుకొనెను కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు నీవు మిగులు జాలి కలవాడవు కనుక, ప్రభు మీరు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. జల ప్రవాహము నన్ను ముంచివేయుకుండునుగాక, అగాధ సముద్రము నన్ను మృంగివేయుకుండునుగాక, పాతాళము నన్ను కంబలింపకుండునుగాక. అందరూ ప్రభువు నన్ను మిగుల జాలి కలవాడవు కనుక, ప్రభు మీరు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. నీవు మంచివాడవు ప్రేమామయుడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. ఎద్దును కానీ ఎదిగిన కోడెను కానీ అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ ప్రభు నీవు మిగులు జాలి కలవాడవు కనుక, ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. ప్రభు ఆర్తుల మొర వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చేయడు. భూమాకాశములు సముద్రములు వానిలోని ప్రాణికోటులను ప్రభుని స్తుతించునుగాక. అందరూ ప్రభు నీవు మిగులు జాలి కలవాడవు కనుక, ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. జీవజలం జీవజలం ప్రవహించుచున్నది. జీవజలం జీవజలం క్రీస్తేసు రుధిరమది. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనము వరకు. ఆ కాలమున చతుర్దశాధిపతియగు హేరోదు యేసును గూర్చిన సమాచారమును విని, ఇతడు బప్తిస్మ యోహానే, ఇతడే మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హెరోదియా కారణమున యోహానును బంధించి చెరలో వేయించెను. ఎలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు వారు నిశ్చయించెను. కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోజు జన్మదినోత్సవమున హెరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసుగుదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన
బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పళ్ళెములో ఇప్పుడు విప్పింపుము అని అడిగాను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కానీ తన ప్రామాణముల కారణమున, అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చి ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలో నున్న యోహాను శిరచ్ఛేదనమును గావించెను. వారు అతని తలను పళ్ళెములలో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటి యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనం మరి ముఖ్యముగా ఈ ఆగస్టు మాసములో మొదటి తేదీన మరియ తల్లిని కొనియాడుతూ, మరియ తల్లిని జ్ఞాపకం పరుచుకుంటూ, అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ మన జీవితాలను ఆశీర్వదించాలని, ఈ మాసంలో ఈ ఆగస్టు నెలలో మనందరికీ కూడా కావలసిన దీవెనలు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో మన యొక్క ప్రార్థనలను అర్పించుకుందాం. అయితే ఈరోజు తల్లి అయినటువంటి తిరుసభ మనందరికీ కూడా ఒక మంచి పునీతుణ్ణి, గొప్ప పునీతుణ్ణి మనకు ప్రసాదిస్తూ ఉంది కూడా. అదే పునీత అల్ఫోన్స్ మరియా లిగోరి. ఈయన ఒక బిషప్పు, అలాగే రక్షణ సభ అని రెడెంప్టరిస్ట్ రక్షణ సభ స్థాపకుడు, అలాగే శ్రీసభ పండితుడు, నీతిపరుల పాలక పునీతులను కూడా ఈయన్ని పిలుస్తూ ఉంటారు. 16-17 శతాబ్దాలలో ఈయన ఇటలీ దేశంలో నేపుల్స్ నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మిస్తూ ఉన్నాడు. ఆయన 16వ ఏటనే న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. అంటే అంతగా చదివేవాడు, బాగా చదువుకున్నాడు, న్యాయవాదిగా అవ్వాలనుకున్నాడు, ఆ చదువులు ముగించుకున్నాడు. అయితే ఒకసారి ఈ న్యాయమైనటువంటి వాద్యం, అంటే ఈ లాయర్స్ మనం చూస్తూ ఉంటాం న్యాయస్థానాలలో, ప్రాసిక్యూషన్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఈ న్యాయాన్ని, ఒక విషయాన్ని విశ్లేషించేటటువంటి విషయంలో ఈయన ఒక దాంట్లో అపజయాన్ని పొందాడు. అంటే అపజయం పొందారు అని మన చరిత్రలో చదువుతున్న. బహుశా నాకు అనిపిస్తూ ఉంది, న్యాయాన్ని గెలిపించలేకపోయాడేమో, అన్యాయం గెలిచిందేమో, ఈయన ఓడిపోయాడు ఆ కేసులో ఒక దాంట్లో. అంటే ఒకరికి న్యాయం చేయలేకపోయానే అనేటటువంటి బాధ చాలా ఉంది ఈయనలో. దాంతో ఈయన చాలా ఒక విరక్తి కలిగినటువంటి విధంగా మారిపోయింది ఆయన మనస్సు. ఇంత న్యాయశాస్త్రాన్ని నేను చదువుకున్నాను, ఈ విషయంలో ఓడిపోయాను, ఒకరికి న్యాయం చేయలేకపోయానని చెప్పి తనలో తాను బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా ఆయన కొన్ని సంవత్సరాలు న్యాయవృత్తిని చేసిన తర్వాత 27వ వయసు వచ్చినటువంటి తరుణంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ న్యాయవాద వృత్తిని విస్మరించి ఆయన ప్రభువునకు దైవ చిత్తం తెలుసుకోవాలని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఒక జిజ్ఞాస, ఆసక్తి తన మనసులోనికి వచ్చాయి. అందుకనే ఆయన తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, ప్రభువు నన్నేమి చేయమంటారు అని. అందుకనే ఆయన ఆ మనస్సాక్షితో మాట్లాడుతూ దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకోవాలనుకుని, అందుకనే ఈలోక జీవిత సౌఖ్యాలను విడిచిపెట్టి నన్ను అనుసరించు అనేటటువంటి తన అంతరాత్మలో ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు. అందుకని వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈయన పునీత అల్ఫోన్స్ మరియా లిగోరి ఆ నేపుల్స్ ఇటలీ దేశంలో ఒక ధనికమైనటువంటి కుటుంబంలో జన్మించి ఉన్నాడు. తర్వాత ఆయన సెమినరీలోకి వెళ్ళి దాదాపుగా 1726లో ఆయన డిసెంబర్ 21వ తేదీన పవిత్ర గురుపట్టాభిషేకాన్ని పొంది ఉన్నాడు. ఈ విధంగా ఆయన గురుపట్టాభిషేకం పొందిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు తిరుసభకు కూడా ఈ విధంగా ఆయన బోధనల ద్వారా, ఆయన
కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి ప్రజలను నడిపించి ఉన్నాడు. తర్వాత గురువైనటువంటి కొన్ని సంవత్సరాలకి మరలా ఆయన 1726లో గురువు అవుతూ ఉన్నారు. 1762 సంవత్సరంలో మరి జూన్ 20వ తేదీన పీఠాధిపతులుగా అభిషేకం పొందారు ఈయన. మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి మలుపులు ఉన్నాయి ఈ యొక్క గురు జీవితంలో. వేద పండితుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకనే ఆయన ఒక మంచి వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. పునీత అల్ఫోన్స్ లిగోరి, మరియా లిగోరి గారు చెప్తూ ఉంటున్నాడు ఏమంటే, ఏదైనా ఒక పండు కావాలని కోరుకుంటే మనం చెట్టును చేరాలి అంటూ ఉంటాడు. అలాగే యేసు ప్రభువుని కావాలనుకుంటే మరియమాత చెంతకు వెళ్ళాలి. ఎందుకంటే మరియమాతను సందర్శించినప్పుడు తప్పకుండా యేసు ప్రభుని కనుగొంటావు అని తాను గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు పునీత్ అల్ఫోన్సు లిగోరి గారు. కనుక అందుకనే ఆయన కూడా గురువులకు, నీతి వేదాంత శాస్త్ర ఉపాధ్యాయులకు పాలక పునీతుడిగా మరి శ్రీసభ నియమించింది ఈయన్ని. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేరణ, గొప్ప విధానం, ప్రజలందరితో కూడా ఆయన చేసినటువంటి వేదాంతపరమైనటువంటి, నీతిపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి విషయాలు మరి ఎంతగానో ఎన్నో అద్భుతాలు సృష్టించి ఉన్నాడు. ఆయన కూడా అద్భుతాలు చేసి ఉన్నాడు. మరి ఈరోజు మనం చదువుకున్న సువిశేషంలో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి యోహాను ఏ విధంగా ఒక సత్యాన్ని పలుకుతూ ఉన్నాడు. మరి బప్తిస్మ యోహాను చూస్తూ ఉన్నాం సత్యాన్ని, ధర్మాన్ని. అందుకనే తప్పు చేసినటువంటి అక్కడ చూస్తున్నాం, హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హేరోదియ కారణమున యోహాను బంధించి చెరలో వేయించిరి. అంటే ఇక్కడ ఒకే ఒక ఖండించాడు బప్తిస్మ యోహాను. ఆమెను నీవు ఉంచుకునుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించి ఉన్నాడు. మరి అక్కడ చూస్తూ ఉన్నాం మనం, హేరోదు జన్మదినోత్సవం రోజున హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడితే మంత్రముగ్ధుడై కళ్ళు మూసుకుని, అంటే కళ్ళు కూడా కప్పినాయి అని అంటూ ఉంటారు. ఏదో ఒక ప్రమాణంగా ఒక మాట ఇచ్చి ఏం కోరుకోవాలనేటటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పళ్ళెములో ఇప్పుడు ఇప్పించుము అని ఆవిడ కోరింది. అంటే ఈ మాట వెనకాల ఎంత కుట్ర! ఒక సత్యాన్ని బోధించినందుకు, ఒక ధర్మ మార్గంలో అధికారులను నడవమని అడిగినప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎన్ని విషయాలు జరిగినవి ఇక్కడ. అలాగే మన సంఘములో, మన జీవితంలో కూడా చాలాసార్లు కూడా ఇటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. అయితే చివరిగా గెలిచినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ యోహాను తన జీవితాన్ని కోల్పోయిన బప్తిస్మ యోహాను గారు అర్పించిన, ఇదిగో నీతికి న్యాయానికి కట్టుబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మనములో ఈ లోకములో ఇటువంటి సత్యాన్ని బోధించాలి అంటే చాలా ధైర్యం కావాలి. న్యాయం గురించి పోరాడాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి దేశాలలో, అనేకమైనటువంటి దేశాలలో, రాష్ట్రాలలో, ప్రపంచంలో కూడా న్యాయం గురించి పోరాడేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా హింసలకు పాలవుతూ ఉంటారు, బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఒక న్యాయ వ్యవస్థ కోసం ప్రాకులాడి దాన్ని నిలబెట్టాలనేటటువంటి తపన ఉంటే ప్రతి దేశము కూడా ఒక బంగారు దేశముగా మారుతూ ఉంది. ప్రతి దేశము కూడా ఒక శాంతియుతమైనటువంటి దేశముగా ఉంటుంది. ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి దేశము కూడా, ప్రతి ఒక్క ప్రాంతము కూడా న్యాయముతో, ధర్మముతో, శాంతితో ఉండాలి అంటే ఈ బప్తిస్మ యోహానులాగా సత్యాన్ని చాటి చెప్పాలి, అసత్యాన్ని ఖండించాలి, ధర్మాన్ని పెంపొందించాలి, అధర్మాన్ని తుడిచివేయాలి. మరి అలాగే మనము కూడా మనకు కావలసినటువంటి శాంతి సమాధానాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు ఈ వాక్యము ద్వారా
మనలను మన కుటుంబాలను ఆశీర్వదించాలని, మనము కూడా ఒకవేళ ఎవరైనా సత్యాన్ని పలికితే దాన్ని అసత్యంగా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే వారి మీద లేనిపోని నిందలు మోపుతూ ఉన్నామా, అసూయ వలన ఇతరుల మీద అనేకమైనటువంటి విధాలుగా మాట్లాడుతూ ఉన్నామా? ఒక సత్యాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి సందర్భానుసారముగా అనుకూలతను బట్టి ఆ వ్యక్తి మీద ఏవైనా నేరారోపణలు మనం చేస్తూ ఉన్నామా? ఇవన్నీ కూడా మనం మన జీవితంలో ఆత్మ పరిశీలన చేసుకుని మంచి మార్గాన్ని ఎన్నుకోవటానికి మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, అలాగే పునీత అల్ఫోన్స్ మరియా లిగోరి యొక్క ప్రార్థనా సహాయంతో మనలందరినీ కూడా దీవించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుమో స్వామి దీవించుము, చేకొనుమో స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గలప్తి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్స్ ఈ పరమరహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితముననే ఒక పవిత్ర బలిగా నీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపుము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరిల్ల కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన శ్రీసభ పునీత అల్ఫోన్స్ లిగోరి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమున మాకు ఆదర్శముగా ఇచ్చుచూ ఉన్నావు. అతని దివ్య బోధనల వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షకులను కలుగు చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాం. ఈ విధముని మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కనతలేగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదునుని నీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత మరియా అల్ఫోన్స్ లిగోరి గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్ర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్యమును నడిపించునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది.
ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను, ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరుడు చేయ కరుణించండి, క్రీస్తును ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సును పరమ ప్రసాదమును గురించి బోధించిన వానిగాను విశ్వసనీయమైన సేవకునిగాను నీవు ఎన్నుకుంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించినట్లును తాము స్వీకరించిన మిమ్ము సన్నుతించినట్లును అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభుని మహిమపరచండి. సర్వేశ్వరునికి వందనములు. వరప్రసాద మాతా మా వరాల తల్లి, వరములొసగి మమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరప్రసాద మాతా మా వరాల తల్లి, వరములొసగి మమ్ము నీ దరికి చేర్చుమమ్మా. రక్షణ మార్గముకే ద్వారము నీవే, రక్షకుని ప్రియమాతవు నీవే నీవే. రక్షణ మార్గముకే ద్వారము నీవే, రక్షకుని ప్రియమాతవు నీవే నీవే. అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత. వరప్రసాద మాత మా వరాల తల్లి, వరములొసగి మమ్ము నీ దరికి చేర్చుమమ్మా.
నిర్మల మాత పరమాత్మునికే మాతవు, ఇలలో మనుజులకు వసగబడిన ప్రియమాతవు. పావన మరియ నిర్మల మాత పరమాత్మునికే మాతవు, ఇలలో మనుజులకు వసగబడిన ప్రియమాతవు. మా జీవిత పయనంలో మా తోడై నిలువుమమ్మా, కష్ట సుఖాలలో ఆదరువై రావమ్మా. అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, వరప్రసాద మాత, మా వరాల తల్లి, వరములొసగి మమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరములొసగి మమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరములొసగి మమ్ము నీ దరికి చేర్చుమమ్మా.